ఇప్పుడు సోమవారం రాత్రి అమెరికా టైంలో ఈస్టర్న్ స్టాండర్డ్ టైం 8. ఎందుకు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం 8 అని చెప్తున్నా అంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా 24 గంటలకి అమెరికా ప్రెసిడెంట్ అయితే పెద్ద వార్నింగ్ ఇచ్చారు ఇరాన్కి. సో ఆ 24 గంటల్లో స్టేట్ ఆఫ్ హోర్ముజ్ తీయమని. అది ఏం జరుగుతుంది 24 గంటలు మనం వెయిట్ చూద్దాం. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే టెస్లా మోడల్ వై కొత్తది జూనిపర్ కొన్నాం కదా, ఇది ఎందుకు కొనొద్దు, ఇది ఏంటి ప్రాబ్లము. చాలామంది షాపింగ్కి ఉంటారు, చాలామంది కార్లు చూస్తున్నారు, నాకు తెలుసు. BMW కొందామా, మెర్సిడెస్ కొందామా, పోర్ష్ కొందామా, లేకపోతే ఇంకేదైనా కొందామని. టెస్లా మోడల్ వై ఎందుకు కొనకూడదు అని చెప్పడానికి చాలా పాయింట్లు ఈ వీడియో చేస్తున్నా. సో లాస్ట్కి అంతా చూపించాక మీకు చెప్తాను ఎందుకు ఈ మోడల్ వై కొనొద్దు అని. ఓకేనా, వెళ్ళిపోదామా, వీడియో స్టార్ట్ చేద్దామా. బై ద వే గైస్, నా కొత్త ఛానల్ రవి గ్లోబల్ వరల్డ్ ఇంకా 1000 అవ్వలేదు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే అందులో వీడియోస్ ఇంకా జియో పాలిటిక్స్ పెడదాం అనుకున్నా. 800+ ఉంది. ఒకవేళ ఎవరైనా జియో పాలిటిక్స్ వీడియోస్ నా కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా రవి గ్లోబల్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీరు రవి. మొత్తానికి మీరు చూశారు, నేను ఇండియా నుంచి అమెరికా వచ్చేసి స్వాతికి యానివర్సరీకి ఒక కొత్త మోడల్ వై అయితే కొన్నాను. ఆ వీడియో మీరు చూశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇక్కడ భారీ చెట్టు పడిపోయి అది యూజ్లెస్ అయిపోయింది. ఆ వీడియో కూడా చూశారు. ఆ తర్వాత ఏ కారు కొందామా అని రకరకాల కార్లు అయితే మనం షాపింగ్ చేసాం. మెర్సిడెస్ చూసాం, BMW చూసాం, పోర్ష్ చూసాం, ఆ తర్వాత టెస్లా చూసాం. 4వది కొత్త కార్ నేను తెచ్చేసుకున్నా గుడ్ ఫ్రైడే నాడు. ఫ్రైడే తీసుకొచ్చే టెస్లా మోడల్ వై కొత్తది జూనిపర్ కొన్నాం కదా, ఇది ఎందుకు కొనొద్దు, ఇది ఏంటి ప్రాబ్లము. సో చూసారా, వర్జీనియాలోని స్ప్రింగ్ టైము మొత్తం అంతా పాలెన్ పడిపోతుంది గ్రీన్గా. పుప్పొడి అంటారు కదా, పుప్పొడి అంతా పడిపోతుంది. బట్ ఎనీవే, నా ఫస్ట్ వీడియో నేను 2020లో చేసినప్పుడు మీకు చూపించాను. ఎక్కడ మనం ఛార్జ్ చేస్తాం, ఎందుకంటే డైరెక్ట్గా మనకి పెట్రోల్, అసలుకే పెట్రోల్ బాధ, పెట్రోల్ ఖర్చు లేకుండా ఇదిగోండి ఇక్కడ మనం ఛార్జ్ చేస్తామండి. ఈ గ్రీన్ అంతా కూడా పుప్పొడి చెప్పాం కదా. సో అంతా పాలన్ పడుతుంది. సో ఇక్కడ ఛార్జ్ చేసేసాం. సో ఒక్కసారి బయటకు కార్ తీసి మొదలెడతాం. సో గైస్, ఛార్జ్ అయితే చేశాను 80% వరకు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే టెస్లా మోడల్ వైలోని పాత మోడల్ వై ఉంది, కొత్తగా ప్రీమియర్ అని మోడల్ వై అని వచ్చింది. ఈ ప్రీమియర్ ట్రిమ్ కి మోడల్ వై పాత దానికి చాలా తేడాలు ఉన్నాయి. పాత మోడల్ వై ఏంటంటే మన దగ్గర మోడల్ 3 పాత కార్ ఉంది కదా, ఆ పాత కార్నే కొంచెం ఇలా పైకెత్తేస్తే అది పాత మోడల్ వై, పెద్ద తేడా లేదు. కానీ ఈ కొత్త ప్రీమియర్ ట్రిమ్ లోని చాలా 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 తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏంటో చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కార్ బయటికి తీద్దాం. సో ఎవరైనా కొత్తగా కొంటున్నారంటే మీరు కొద్ది రోజులు ఆగాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రే ఇది వస్తుంది హెడ్ లైనర్, ఆ తర్వాత 15 పాయింట్ ఎంతో మానిటర్ వస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఉన్నవన్నీ అయిపోతే ఇది బై డిఫాల్ట్ అందరికి ఇదే వస్తుంది, పెద్ద మానిటర్ వస్తుంది. సో మీరు ఎవరైనా మోడల్ వై ఇప్పుడు కొందాము అని అనుకుంటే కొద్దిగా ఆగండి, అప్పుడు మీ అందరికి బై డిఫాల్ట్ పెద్ద మానిటర్ వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు నచ్చనిది ఈ టెస్లాలో ఏంటంటే ఇక్కడ మనకి గేర్ లాగా ఉండేది. ఓకే, ఆటోమేటిక్ డ్రైవ్ అన్ని సెట్ చేయడానికి. ఇప్పుడు కొత్తగా ఏం చేశాడంటే మొత్తం ఇక్కడ టచ్ స్క్రీన్ లా పెట్టాడు. నాకైతే ఇది అస్సలు నచ్చట్లేదు. ఓకేనా. సో ఫస్ట్ మనం రివర్స్ చేసి బయటికి వెళ్దాం. ఇవ్వండి, రివర్స్ చేయగానే చూసారు కదా, లెఫ్ట్, రైట్, బ్యాక్ మొత్తం 3 కెమెరాలు వస్తున్నాయి. దీన్ని బయటికి అలా తీసేద్దాం. ఒక్కసారి బయటికి వెళ్దాం. బ్యూటిఫుల్ డే ఇవాళ. ఇది అంతా ఇక్కడ టచ్ నాకు అందుకే అస్సలు నచ్చలేదు ఇది. ఆ తర్వాత డ్రైవ్ చూసారా, అదే మన సీట్ బెల్ట్ తీయగానే ఇది ఆటోమేటిక్గా పార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో పార్కింగ్ మోడ్లో ఉంటే ఇలా ఉంటుంది, అర్థమైందా. సో చిన్న చిన్న హంగులు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రోసరీస్కి వెళ్ళి చేతులన్నీ బరువుగా ఉంటాయి కదా, అన్నీ మోసుకొని ఆ బ్యాగులన్నీ కింద పెట్టి అప్పుడు ట్రంక్ ఎత్తాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే చూడండి, వెనకాల ఫాలో అవుదాం. ఇలా వెళ్తున్నాం కదా, ఇక్కడికి వెళ్ళి 5 సెకండ్లోని అది ఆటోమేటిక్గా మీకు డోర్ ఓపెన్ అయిపోతుంది. సో మన బ్యాగులు కింద పెట్టి మళ్ళీ పైకి పెట్టక్కర్లేదు. ఓకేనా, చూడండి చూసారా. సో మన బ్యాగ్స్ ఉంటే దగ్గరికి వెళ్ళగానే అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మనం స్పెషల్గా కింద బ్యాగులు దించి మళ్ళీ పెట్టక్కర్లేదు. ఇది ఒక పెద్ద 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 ఇంప్రూవ్మెంట్ పాత మోడల్ వై మీద. ఓకే, ఆర్ నాకున్న పాత కార్ మీద. ఇప్పుడు చూసారా, పాత మోడల్ వైలో లేనిది కొత్త దానిలో ఉంది. మీకు ఇంకోటి చూపిస్తా, చూడండి. ఆటోమేటిక్
అంతేకాకుండా ఆ సీట్లో కోడి గుడ్డు ఉన్నా కూడా అది పూర్తిగా మూసుకుపోదు, మళ్ళీ లేస్తుంది. సో ఇదిగోండి ఇటువైపు కూడా. ఓకే, సో ఇది పాత మోడల్ వైలో లేదు, కొత్త మోడల్ వైలో మాత్రమే ఉంది. సో మళ్ళీ పైకి ఎత్తాలంటే ఇలాగా సీట్లు, ఆ తర్వాత ఈ సీట్. ఓకే, ఇప్పుడు స్టోరేజ్ చూద్దాం ఇక్కడ ఎంత ఉందో. వెనక చూసారా, లాగి పెట్టకుండా ఇక్కడ ఫోల్డ్లా ఉంది, చాలా కన్వీనియంట్. ఎంత స్పేస్ ఉందంటే చాలా 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 స్పేస్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ కూడా ఒక సూట్ కేసు పెట్టేస్తుంది. సో ఎంత స్పేస్ అంటే ఇక్కడ ఒక సూట్ కేసు పెట్టేస్తుంది. చూసారా, ఇది మొబైల్ కనెక్టర్ మనకు అవసరం లేదు, మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంత స్పేస్. ఆ తర్వాత ఇది ఇలా మూసేయచ్చు. ఓకే, సో చూసారు కదా, స్వాతికి పాత కార్ పెట్టమన్నా రెండు పక్కన ఉంటే తెలుస్తుంది కదా ట్రిమ్ అని. సో ఇంతకుముందు మీకు చెప్పిన మోడల్ వై దీన్నే కొంచెం ఎత్తు చేశారు, సో పూర్తిగా వేరే అని. సో పాత మోడల్ వై కూడా ఇలాగా మీకు ఇదిగోండి ఈ టెస్లా సింబల్ టీ వస్తుంది. కొత్త దానిలోని ట్రిమ్ పూర్తిగా మార్చేశారు. సో ఇది కొంతమంది అయితే వెటకారంగా ఏమన్నారంటే ఏదో మోడల్ ప్రైస్లా ఉంది అన్నట్టు. ఓకే, కాకపోతే మొత్తం ఇదిగోండి ఆ సింబల్ పాత దానిలో తీసేసి ఇక్కడ టెస్లా అని వచ్చింది కదా. ఆ తర్వాత నాకైతే ఇది మొత్తం నచ్చింది. ఇక్కడ లైట్ బీమ్, మొత్తం లైట్ వస్తుంది, అది మీకు చూపిస్తాను ఒకసారి. సో చూసారా, ఈ కొత్తగా ఈ లైట్ బీమ్ ఇలా వచ్చింది. ఆ తర్వాత చాలా క్లీన్ లైన్ ఉంది. అంతేకాకుండా రాత్రి అయితే ఇక్కడ కూడా మీరు రిఫ్లెక్షన్ చూడొచ్చు, అదైతే సూపర్గా ఉంది. ఇది పాత దానికి ఇలాగా. ఓకే, మొత్తం ఇలాగా లైట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అవి ఇవి కాకుండా మీకు ఫాగ్ లైట్స్ కూడా ఎక్కర్లేదు రాత్రి, అంత పవర్ఫుల్ ఉన్నాయి. పాత దానికి ఎలా ఉన్నాయి చూడండి, పాత దానికి ఇటొక లైట్ అటొక లైట్. సో మోడల్ వై అయినా మోడల్ 3 అయినా కూడా. సో దీనికి ఇది చాలా ఇంప్రూవ్ అయింది లైటింగ్. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్ ఉంది, బ్రేక్ లేకపోతే ఇంకా బాగుండేది, కానీ స్టిల్ ఇట్స్ ప్రెటీ గుడ్. చూసారు కదా, ఈ ముందుకి ఫ్రంట్కి లుక్ చూడండి ఎలా ఉందో, పాత టెస్లా ఎలా ఉందో. ఇది ఇక్కడ ఈ టెస్లా సింబల్ ఉంటే ఇంకా బాగుండేది, కానీ లేదు. సో మోడల్ వై జూనిపర్లోని రెండు రకాలు. మనం ఓన్లీ ప్రీమియర్ గురించి మాట్లాడుతున్నాం, పాతది కాదు. ఎందుకంటే పాతదే కొత్తదే కాబట్టి. సో రేర్ వీల్ డ్రైవ్ అంటే ఓన్లీ రేర్ వీల్ డ్రైవ్ అయితే 357 మైళ్ళు 19 ఇంచులు వీల్ అయితే. ఓకే, అదే 20 ఇంచులు మనం తీసుకున్న పెద్ద వీల్స్ అయితే ఒక 13 మైల్స్ తక్కువ, 344. సో ఇది అడ్వర్టైజ్డ్ 357 మైల్స్ ఒక ఫుల్ ఛార్జ్ చేస్తే అదే రేర్ వీల్ డ్రైవ్ చెప్తుంది. 19 ఇంచుల వీల్స్ అయితే 20 ఇంచుల వీల్స్ అయితే ఒక 13 మైల్స్ తగ్గుతుంది. అదే ఆల్ వీల్ డ్రైవ్ అంటే 4 వీల్ డ్రైవ్ అయితే 327 మైల్సే వస్తుంది, అది 19 ఇంచ్ వీల్స్కి. అదే 20 ఇంచ్ వీల్స్ అయితే 303 మైళ్ళు. సో ఎవరికైనా మైల్కి కిలోమీటర్కి తేడా ఎంత అంటే 357 టైమ్స్ 1.6, ఒక మైల్కి ఒక 1.6 కిలోమీటర్స్. కాబట్టి మీరు కిలోమీటర్లో చూడొచ్చు ఎంత ఎక్కువ. ఓకేనా, సో 550-600 దగ్గర కిలోమీటర్లు ఒక ఫుల్ ఛార్జ్కి వచ్చేస్తుంది. సో నేనైతే ఆ వీల్స్లో కాంప్రమైజ్ అవ్వకూడదని నేను మాత్రం 20 ఇంచుల వీల్ తీసుకున్నా, 13 మైల్స్కి ఇట్స్ ఓకే అని. కానీ అందరూ చెప్పేది ఏంటంటే మీకు స్మూత్ రైడ్ కావాలంటే 19 ఇంచుల వీల్సే రైడ్ ఇంకా స్మూత్గా ఉంటుంది. ఇది కొంచెం బంపీ అంటే మీరు ఇలా ఊగిపోవడం కాదు, రిలేటివ్గా 19 ఇంచుల వీల్స్ అయితే మీకు డబ్బులు కూడా 2000 తగ్గుతాయి. అది పెద్ద అడ్వాంటేజ్. 2000-1500 ఎంత తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే 19 ఇంచుల వీల్ అయితే ఎక్కువ మైలేజ్ వస్తుంది, మీకు కంఫర్టబుల్ డ్రైవ్ కూడా. ఓకేనా, సో నేను ఆ పాత కార్కి 20 ఇంచులు తీసుకుంది, ఇది 20 ఇంచులు లేకుండా ఉండలేం కాబట్టి ఇది తీసుకున్నా. చూపిస్తాను ఒకసారి వీల్స్. సో నా పాత కారు దానికి కూడా ఇదిగోండి పెద్ద వీల్స్ తీసుకున్నా. సో ఆబ్వియస్గా ఈ కారు కూడా పెద్ద వీల్స్ తీసుకున్నా. సో దానిలో ఉండే షైన్ అది చూసారా, పూర్తిగా అల్యూమినియం లాగా స్టీల్ లాగా. దీనికైతే ఆ స్టీల్ లాగా లేదు, ఇది కొంచెం బ్లాక్ టింజ్ వచ్చింది. కాకపోతే ఇది వీల్. సో లైట్లు మీకు చూపించాను, ఎక్స్టీరియర్ ఎన్ని కెమెరాలో మీకు చెప్తాను మొత్తం అంతాను. ఆ తర్వాత వెనకాల కూడా మీకు చెప్పే కదా లైట్. ఇదిగోండి ఈ బీమ్ సూపర్ ఉంది. ఇప్పుడు అక్కడ మన ఇంట్లో జగన్నాథ్ స్వామి ఉంది కదా, అది ఆ డాష్ బోర్డ్ మీద పెట్టి ఒకసారి డ్రైవ్ వెళ్దాం ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని. సో మొన్న మనం వెళ్ళాం కదా మోడల్ వై పాత మోడల్లోని, దాని సౌండ్
79 నుంచి 83 డెసిబెల్స్ సౌండ్. సో ఇది ఆల్మోస్ట్ సైలెంట్. బ్యాటరీ కారు ఇప్పుడు మోడల్ 3లో వెళ్తేనే సైలెంటా, ఇంకా బెటర్ చేశారు. ఆ విండ్ డైరెక్షన్ అదంతా నల్లిఫై చేసి ఆల్మోస్ట్ మీకు సైలెంట్ రైడ్ వస్తుంది, బ్యూటిఫుల్ రైడ్ వస్తుంది. ఒక్కసారి ఆ జగన్నాథ స్వామి పెట్టి మీకు ఆ రైడ్ కూడా చూపిస్తే ఎలా ఉంది అని, ఓకేనా. సో మన పాత కారులోనే 2010, 17, 18 అక్కడ అందులోనే సమ్మన్ ఫీచర్ ఉంది, ఇందులో కూడా సమ్మన్ ఫీచర్ ఉంది. ఇండియాలో ఉండే వాళ్ళకి సరదాగా చూపిస్తా సమ్మన్ ఎలా వర్క్ అవుతుంది అని, ఓకేనా. సో సేమ్ మోడల్ 3 లానే మనకి వెనకాల స్టోరేజ్, దీనికి ఇంజిన్ ఉండదు కాబట్టి ఇక్కడ కూడా స్టోరేజ్ దానిలోనే ఉంది, దీనిలో ఉంది, పెద్ద తేడా ఏం లేదు. సో ఇక్కడ సూట్ కేసు కూడా పట్టేస్తుంది హ్యాపీగా. మళ్ళీ ఇది ఇండియాలో ఉండే వాళ్ళ కోసం చూపిస్తున్నా. ఎవరెవరైతే యూఎస్లో ఉన్నారో మాకు ఇది తెలుసో అని నాకు కామెంట్ పెట్టకండి, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఓకే, ఒకసారి ఆ రైడ్ వెళ్దాం. సో లుక్ అయితే మొత్తం కెమెరాస్ ఇవ్వండి, ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ అన్నమాట. చూసారా, ఇది ఒక కెమెరా, మొత్తం ఎన్ని కెమెరాలు ఉన్నాయి చెప్తాను, కానీ ఓవరాల్గా లుక్ అయితే మాత్రం. సో ఇప్పుడు నేను వెనకాల కూర్చున్నా, వెనకాల ఎంత స్పేషియస్ ఉందో మీకు చూపించడానికి. మనం ఏమి చిన్న పర్సనాలిటీ ఏం కాదు, కానీ వెనకాల ఎంత స్పేషియస్గా ఉంది అని ఒకసారి చూద్దాం. ఇదిగోండి కెమెరా తిప్పుతున్నా. సో నేను ఇందాక ముందు కూర్చొని వెనక్కి తీసొచ్చాం కదా, అంత అంటే నా కంఫర్ట్ లెవెల్ చూసుకున్నా కూడా ఇంత స్పేస్ అయితే ఉంది. సో చాలా చాలా స్పేషియస్ ఉంది. ఆ మోడల్ 3లో అయితే మధ్యలోని ఈ ఒక బార్లా వస్తుంది, ఇదైతే టోటల్ ఓపెన్. ఆ తర్వాత ఎండాకాలం ప్రాబ్లం లేకుండా దీన్ని 5 కోటింగ్లు అంట, 5 కోటింగ్ల వల్ల మనకి ఎండ అంతా తగలదు. సో ఎండ తగలకపోవడం వల్ల మనకి సన్ అది కూల్గా ఉంటుంది. ఆ తర్వాత నా పాత కారులో అయితే ఓన్లీ హీటెడ్ సీట్స్ ఉన్నాయి, అంటే చలికాలం వేడిగా ఉండడానికి హీట్. దీనిలో వెంటిలేటెడ్ సీట్స్ అంటే ఎయిర్ కండిషన్ సీట్స్ అన్నమాట. సమ్మర్లోని మన ఏసీ వచ్చినట్టు వెనకాల నుంచి హాయిగా ఉంటుంది, దాన్ని వెంటిలేటెడ్ సీట్స్ అంటారు, అది కూడా ఉంది. అంతేకాకుండా ముందు దానిలోని మనకి ముందుకి కంట్రోల్స్ లేవు, అంటే వెనక నుంచి మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎవరైనా కావాలంటే వాళ్ళని అడగాలి. ఇక్కడ వెనక కంట్రోల్స్ కూడా ఉన్నాయి, అది మీకు చూపిస్తాను. సో ఈ డిస్ప్లేలో మాత్రం మీకు చెప్పినట్టు ఆల్మోస్ట్ 1 ఇంచ్ పెద్దది వచ్చింది. అది కాకుండా మిగతా అంతా కూడా కంట్రోల్స్ మీకు తెలిసినవే, అంటే మిర్రర్స్ ఫోల్డింగ్ కానీ, లేకపోతే స్టీరింగ్ వీల్ అడ్జస్ట్ చేయడం కానీ ఇవన్నీను. సో ఆటో పైలట్ అయితే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్, మనం ఏమీ చేయక్కర్లేదు, మన డెస్టినేషన్ పెట్టేస్తే తీసుకెళ్ళిపోతుంది. సో దీనికైతే ఇంతకుముందు డబ్బులు ఉండేవి నా పాత కార్కి, దీనికి ఏంటంటే నెలకి మనం $99 ఇచ్చి తీసుకోవాలి, అంతేకాకుండా ఇంకేం లేవు. ఇటువంటి సీట్స్ ఇప్పుడు చెప్పే కదా మీకు, వెంటిలేటెడ్ హీటెడ్. అంతేకాకుండా మనం ఫోల్డ్ చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటే మొత్తం సీటు వెనక ఫోల్డ్ అయిపోతుంది అలా. ఓకే, బయట వెనక నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కదా. సో ఇవి హీటెడ్ సీట్స్. ఇవి వెనకాల కూడా రిక్లైనింగ్ ఆపర్చునిటీ అది ఇచ్చాడు, అది మీకు చూపిస్తా ఒకసారి. సో మొత్తం అంతా ఒకటే దానిలో చేయను, మీకు ఈ గ్రాక్ కానీ మిగతా యాప్స్ కానీ ఈ లైటింగ్ యాప్స్ ఇవన్నీ తర్వాత చూపిస్తా. ప్రస్తుతానికైతే నాకు నచ్చని ఫీచర్ ఏంటంటే ఇక్కడ కంట్రోల్ లేకుండా ఇక్కడ కంట్రోల్ పెట్టడం అస్సలు నచ్చట్లేదు. చదవండి, అన్ని కంట్రోల్స్ డైనమిక్స్, మనం రకరకాల మోడ్స్ ఉన్నాయి, చిల్ మోడు, స్టాండర్డ్ మోడు, స్నేయిల్, ఇలా రకరకాల మోడ్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి వెనక్కి వెళ్దాం. సో ఇదే కాకుండా ఇంతకు ముందు నా పాత కారులో అయితే వెనక కంట్రోల్స్ లేవు. ఇక్కడైతే ఇప్పుడు అనుష్కకి హీట్ కావాలన్నా ఏం కావాలన్నా నాన్న అది పెట్టు ఇది పెట్టు అని అడిగేది, ఇప్పుడు అలా అవసరం లేదు. అదిగోండి ఇక్కడే మనం మోడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సీట్లు, వెనకాల సీట్లు ఇంతకు ముందు రిక్లైన్ అయ్యేవి కాదు, ఇందులోనైతే రిక్లైన్ అవుతున్నాయి. సో ఇక్కడ చూసారు కదా, సో ఇది ఫ్రంట్ సీటు మనం ఫోల్డ్ చేయాలంటే ఇది వెనక సీటు. సో ఇది మళ్ళీ మనం రివర్స్ పెట్టేద్దాం. సో ఇప్పుడు వెనకాల కూర్చున్నప్పుడు ఎక్కడ ఎవరు లేకపోతే మనం అది ఇక్కడి నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ సీట్ వెనక్కి ముందుకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనకాల ఎవరైనా కూర్చొని ఇన్కన్వీనియన్స్ అయితే ఇక్కడి నుంచి, ఇంతకుముందు ఇది లేదు. ఆ తర్వాత రకరకాల సెట్టింగ్స్ ఉన్నాయి, మీడియా సోర్స్ మనం ఫోన్ అవి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సీట్ కూడా రిక్లైన్ ఉంది. అంతేకాకుండా ఇవి కూడా హీటెడ్ సీట్స్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్. ఓకే, ఇక్కడ నుంచి వేరియస్ యాప్స్ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదిగోండి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అన్నీ. సో ఇది ఇంతకుముందు లేదు కాబట్టి ఇది వెనకాల కూర్చున్న వాళ్ళకి నిజంగా అడ్వాంటేజ్. సో ఇది బేసిక్గా ఈ కంట్రోల్స్ కంటే కూడా ఈ స్పేస్ చూడండి, ఎంత లెగ్ స్పేస్ ఉంది, ఇది సూపర్గా అయితే నచ్చింది. సో కెమెరాలు అయితే సేఫ్టీ కోసం మొత్తం 8 కెమెరాలు ఉన్నాయి.
ఫ్రంట్కి, వెనక్కి, సైడ్కి అంతా 8 కెమెరాలు. ఆ తర్వాత ఈ ఆటో పైలట్లు కానీ లేకపోతే ఈ ఈ డ్రైవింగ్ ఉంది కదా, ఈ ఆటో డ్రైవింగ్, ఇవి ఎన్నో కార్లో నేను కూడా ట్రై చేశాను. కానీ అన్నీ ఒక మెషిన్ డ్రైవ్ చేసినట్టు వెళ్తాయి. కానీ టెస్లాలో మనిషి ఎలా డ్రైవ్ చేస్తాడో సేమ్ అదే ఫీలింగ్తోని డ్రైవ్ వెళ్తుంది. అంత పర్ఫెక్ట్గా డ్రైవ్ వెళ్తుంది. ఆటో పైలట్ మీకు పాత వీడియోలో చూపించాను. మళ్ళీ ఒకసారి FSD ఫుల్ సర్వీస్ డ్రైవింగ్ అయితే, అది ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అయితే ఒకసారి చూపిస్తా. అంతేకాకుండా విండ్ నాయిస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 79 నుంచి 83 డెసిబుల్ ఉండే సౌండ్ ఇప్పుడైతే 70 నుంచి 72, అంటే ఆల్మోస్ట్ చాలా సాఫ్ట్, అంటే నాయిస్ ఫ్రీ లాగా వెళ్తుంది. సమ్మన్ వాడి చాలా రోజులైంది, అందుకే నేను వాడదాం అనుకుంటున్నా. సో ఇదిగోండి 2 కార్లు, ఈ కారు. సో సమ్మన్ ఫీచర్ ఇది, గో టు టార్గెట్ అని పెట్టాను. వస్తుందో చూద్దాం. మన దగ్గరికి వస్తుందా కారు? సో బేసిక్గా మనం దూరంగా ఉంటే మన దగ్గరికి వచ్చేయడానికి, సో ఈ సమ్మన్తో మనం ఎక్కడున్న వాడికి కారు వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా? ఓకేనా? ఆపాను అక్కడ. సో మన అక్కడ దాకా నడడానికి బతుకం, లేకపోతే పార్కింగ్ లోట్లో ఎక్కడైనా ఉంటే, సో సమ్మన్ మళ్ళీ చెప్తున్నా, ఇది కొత్త ఫీచర్ ఏం కాదు, ఇది పాత ఫీచరే. సో కార్ మూవ్మెంట్ మీకు చూపిస్తున్నా, అది ముందుకు వెళ్తుంది. సో అలాగా స్లోగా వచ్చేస్తుంది మొత్తానికి. ఇది నా సరదా కోసం పెడుతున్నా, చూపిద్దామని కాదు, ఎందుకంటే నేనే వాడలేదు. సో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో, లొకేషన్ ఇచ్చామో అక్కడికి కార్ వచ్చేస్తుంది. చూసారా? మన డ్రైవ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే, వెళ్దామా? సో చూసా కదా, ఈ ప్రీమియర్ మోడల్లోని ఇవన్నీ బిల్ట్ ఇన్ ట్రిమ్ మాట. ఆ తర్వాత మళ్ళీ మీరు పాత మోడల్, అంటే మీకు ఏం చెప్పారు, ప్రీమియర్ మోడల్ కదా, ప్రీమియర్ మోడల్ తీసుకుంటే మొత్తం అంతా లెదర్. ఈ పాత మోడల్ వైలోని ఇప్పుడు కొత్త తీసుకుందామంటే డబ్బులు కొంచెం తక్కువ, కాబట్టి ఇదంతా మీకు క్లాత్ వస్తుంది, ఓన్లీ బార్డర్స్ లెదర్ వస్తుంది. సో కాబట్టి ప్రీమియర్ కొంచెం డబ్బులు ఎక్కువైనా అది తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ క్యాబిన్ అంబియన్స్. చూడండి, క్యాబిన్ అంబియన్స్ ఈ లైట్ల వల్ల, అసలు నేను పోర్ష్ కయాన్ అది దీని గురించి తీసుకుందాం అనుకున్నా ఒక కొద్ది సంవత్సరాల క్రితం. సో రకరకాల మోడ్స్ మనం పెట్టుకోవచ్చు. రెడ్ కావాలా, బ్లూ కావాలా, పర్పుల్ కావాలా, ఇది కావాలా, గ్రీన్ కావాలా. అంతేకాకుండా మనం ఇంకా కలర్స్ ఈ ప్యాలెట్లో కూడా ఇలా చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఉన్న రంగులే కాకుండా, ఇవ్వండి ఈ బ్లూ నాకు ఎందుకో ఇది నచ్చుతుంది. అనుష్క చిన్నప్పుడు రూమ్ వేసాం కదా, అందుకని. సో ఇప్పుడు సో ఇది కూడా మొత్తం అంత చెసాలు ఏంటంటే ఒకదానికి మెర్సిడెస్ లాగా, BMW లాగా ఒక్కొక్కటి యాడ్ చేసి దీనికి $5, దీనికి $10, దీనికి $100, దీనికి $1000 అలా ఉండదు. మొత్తం అంతా ఒకటే ట్రిమ్. సో ఈ ప్రీమియర్ ట్రిమ్లో ఇది చాలా 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 నచ్చింది. ఇప్పుడు డ్రైవ్ చూద్దాం ఒక్కసారి. సో జగన్నాథ్ చొక్కా నయోనో ఇది ఎందుకు పెట్టానంటే, ఇది బేస్ లేకుండా స్టెబిలిటీ ఎలా ఉంది, స్మూత్నెస్ ఎలా ఉంది చూడడానికి. ఒక లైట్ వేసాను కదా, ఇప్పుడు డ్రైవ్ వెళ్దాం. ఓకేనా? సో ఎంత ఊగుతుంది అని. సో వేరే ఎక్స్పెరిమెంట్లు ఏం చేశారంటే, బాబుల్ హెడ్ తీసుకొని వెళ్ళారు. సో ఇదిగోండి, అది కదులుతా మీకు ఏమైనా, ఏదో చైనాలో రైల్వే ట్రైన్లో వెళ్తున్నట్టు ఉంది, అంత స్టేబుల్ ఉంది. ఓకేనా? డ్రైవ్ ఎట్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు తిప్పుతున్నా, అసలు ఎక్కడ కదులుతున్నట్టు కూడా లేదు. సౌండ్ ఏమైనా వినిపిస్తుందా మీకు? రోడ్ సౌండ్ కాకుండా. ఓకే, సో స్టెబిలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ గురించి చూపించడానికి చూపిస్తున్నా ఇది మాత్రం. సరే, సో ఇప్పుడు కల్డిసాక్ రౌండ్ తిప్పుతాను, ఇక్కడ రౌండ్ తిప్పి చూద్దాం. సో జగన్నాథ్ స్వామి ఇదిగోండి, స్పీడ్ తిప్పుతున్నాం కదా, ఇప్పుడు కదిలింది మనం, ఎందుకంటే టర్న్. సో టర్న్ అప్పుడైతే చూసారు కదా, మామూలు డ్రైవ్ అయితే నా దగ్గర ఏది అంటించకుండా స్టాచ్యూ పెట్టడానికి చూపిస్తున్నా. సో మామూలు రోడ్లో కూడా ఇలా ఉంది స్టెబిలిటీ. సో ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఏదో పడదాం అంటే మధ్యలో ఆపేస్తాను, అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. సో వాల్మార్ట్ వెళ్దాము ఇంటి నుంచి, సి లొకేషన్స్ ఇక్కడికి. సో నాకు నచ్చని ఇంకోటి ఏంటంటే, స్టీరింగ్కి లైట్ లేదు. ఇది చూసారా, కంట్రోల్ ఉందా చూడు, స్టీరింగ్కి లైట్స్, ఇంకా యాక్షన్ లైట్స్, ఇది బ్రైట్నెస్సే కదా, డోమ్ లైట్స్. సో స్టీరింగ్కి లైట్లు ఉంటే బాగుండేది. ఇది కొంచెం డిమ్గా ఉంది, దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందేమో నేను చూడాలి, ఇంకా మనం అంత చూడలేదు. సో ప్రస్తుతానికి అయితే ఇది కొంచెం డార్క్గా అనిపిస్తుంది. స్టీరింగ్ కూడా లైట్ ఉంటే చాలా బాగుండేదని నా ఒపీనియన్. ఒకసారి మన FSD పెట్టి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ పెట్టాం కదా,
సో ఒకసారి ఎలా వెళ్తుందో చూద్దాం. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్. సో అదిగోండి, మనం అసలు ఏమీ చేయక్కర్లేదు. FSD సీట్ బెల్ట్ వేసుకున్నావు నువ్వు? మీరు వేసుకోలేదు. నేను వేసుకున్నాగా. సో చూసారు కదా, పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే FSD. నేను ఆల్రెడీ ఒక లాస్ట్ టైం 3 days, ఇప్పుడు ఒక 3 days ట్రై చేశా కదా. ప్రతి స్టాప్ సైన్ దగ్గర అదే ఆగుతుంది. ప్రతి దగ్గర అంటే హ్యూమన్ ఎంత చక్కగా డ్రైవ్ చేస్తాడో అంత పర్ఫెక్షన్ తోని డ్రైవ్ చేస్తుంది. సో బేసిక్గా మనం ముట్టుకోకర్లేదు, పట్టుకోకర్లేదు, ఏం చేయక్కర్లేదు. మొత్తం అదే డైరెక్షన్స్ ఇచ్చేసి అంత చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మెయిన్ రోడ్ దగ్గర మొన్న చూపించే కదా, మళ్ళీ చూపిస్తున్నా. స్టాప్ సైన్ దగ్గర అదే ఆగుతుంది. సో చూడండి, ఇది పెద్ద రోడ్డు, నైట్ లేదు, డే లేదు, అన్ని కెమెరాలు, 8 కెమెరాలు వాడుకుంటూ. సో నేను స్టీరింగ్ పట్టుకోవట్లేదు, ఏమి చేయట్లేదు, అదే డ్రైవ్ చేసుకొని మొత్తం అంతా కూడా తీసుకెళ్ళిపోతుంది. నా చేతిలో కెమెరా ఉంది కాబట్టి పే అటెన్షన్ టు ద రోడ్ అంటుంది. ఇంతకు ముందు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్లో నేను డాలస్లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు మన కెమెరా ఉంటే ఆగిపోయేది. ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేశాడు కాబట్టి సో మొత్తం ఇంకా మనం ఏమీ చేయక్కలేదు, అదే డ్రైవ్ చేసేస్తుంది. ఎప్పుడైనా చూడండి, నా కెమెరా ఉంది, మాట్లాడుతున్నా కాబట్టి అటెన్షన్ అని నాకు వార్నింగ్ లాగిస్తుంది. సో మొత్తం మనం ఏమీ చేయక్కలేదు అనమాట. ఇది బెస్ట్ ఫీచర్, నాకు నచ్చింది, చాలా 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 నచ్చింది. క్యాబిన్ అంబియన్స్ కానీ మీకు సౌండ్ వినిపిస్తుంది అసలు ఏమైనా? స్లైట్ సౌండ్ అంతే. చెప్పాను కదా మీకు, 68 నుంచి 72, 74 డెసిబెల్స్ అదే సౌండ్, అది మాట. సో వెనక్కి వెళ్ళిపోదాం, డీప్ రన్ దాకా వెళ్ళక్కర్లేదు. ఈ ఆటో పైలట్ అలాగా రన్ అవుతుందని చూపించడానికి మీకు చూపించా. ఈ మానిటర్ మీద రెజల్యూషన్ కూడా సూపర్గా ఉంది. అంటే కంపేర్ టు నేను పాత కార్ వాడుతున్నాను కాబట్టి నాకు తేడా, ఇంత క్లారిటీ. ఆ 8 కెమెరాస్తోని ఎక్కడ చిన్న విషయం కూడా, ఎక్కడ చూడండి ఎవరో నడుస్తున్నారు, ఎవరో మనిషి నడుస్తున్నాడు, అది కూడా క్యాప్చర్ చేస్తుంది. అంటే అంత పర్ఫెక్షన్ అన్నమాట, అంత పవర్ఫుల్ కెమెరాస్. సరే మనిషి వస్తున్నాడు కదా. సో మన దగ్గరే ఇలా ఉంటే ఆర్మీ దగ్గర, ఎయిర్ ఫోర్స్ దగ్గర, నేవీ దగ్గర ఎలాంటి ప్రెసిషన్ ఉంటుందో మీరు చూడండి. సో మనిషి వస్తున్నాడు కదా, క్లియర్గా చూపిస్తుంది అక్కడ. ఆఖరికి ఆయన డ్రైవే మీదకి వెళ్ళిపోతే అది కూడా చూపిస్తుంది. ఇప్పుడు కార్ పక్క వెళ్ళిపోయి అక్కడ కనబడట్లేదు, మళ్ళీ వచ్చాడు. ఎంత క్లారిటీ చూసారా? సో అదనమాట. ఇప్పుడు నేను అక్కడ దిగి బయట నుంచి తీసా, లైట్ ఎలా ఉంది వెనక ముందు చూపించడానికి. మొత్తం ఎంత సూపర్ ఉందంటే, అది బొట్టు టెంపుల్ నుంచి వెనకాల చూపిస్తే. ఇప్పుడు చీకటి అయిపోయింది కదా, వీడియో రికార్డింగ్ అరగంటలో అయిపోద్దని చెప్పాను మా ఆవిడకి, గంటన్నర అయింది. సో వెనకాల చెప్పే కదా, ఈ రెడ్ చాలా నచ్చింది. ఓకేనా? సో ఎందుకు కార్ కొనొద్దు, మెయిన్ విషయం చెప్పాలి కదా. ఇది నైట్ మోడు, డే మోడు. ఇది మీకు ఇంతకుముందు 5 years బ్యాకే చూపించాను. లైట్స్ ఎక్కడ ఉంది? డే మోడ్, నైట్ మోడ్ ఎక్కడ ఉంటుంది? కంట్రోల్స్, కార్ వాష్, పాజ్డ్, సెంట్రీ, స్టీరింగ్ ఇది పైకి కిందకి దించడానికి, యాక్సలరేషన్ చిల్లే పెట్టాను స్టాండర్డ్ కాకుండా. ఛార్జింగ్ అవసరం లేదు. ఛార్జింగ్ చూడండి 80% ఉంది, 266 మైళ్ళు వస్తుంది మనకి. సో ఛార్జ్ చేయడం అన్నీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించే కదా. ఇది ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్. లాక్స్ మన ఫోన్కి కనెక్ట్ చేసాం. లైట్స్, హెడ్ లైట్స్, డోమ్ లైట్స్, ఫుట్ వెల్ లైట్స్ అంటే కాదు, డే మోడ్, నైట్ మోడ్ ఉంటుంది కదా. ఇంకా కిందకి కాదు, సింక్ లైట్స్ విత్ మ్యూజిక్. ఇక్కడ నైట్ మోడ్. ఇప్పుడు మనకి లైట్స్ డే మోడ్ కావాలి. ఇది స్క్రీన్ అమ్మా, స్క్రీన్ ఎక్కడ ఉంది? డిస్ప్లేలో ఉంటుంది. డిస్ప్లేలోని అపియరెన్స్ లైట్, ఇది డే మోడ్ కావాలా. ఈ బ్రైట్నెస్ ఇంత బ్రైట్ చేసుకోవచ్చు, ఇవన్నీ బ్రైట్ లైట్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్ కావాలంటే మీకు నైట్ మోడ్. ఆటో మోడ్ అంటే మార్నింగ్ పూట లైట్ మోడ్లో వెళ్తుంది, ఈవినింగ్ పూట డార్క్ మోడ్లో వెళ్తుంది. చూసారా? సో బ్రైట్ మోడ్ ఇది ఒక బ్యూటీ, నిద్ర వస్తా అనిపిస్తే. ఇది డార్క్ మోడ్, కానీ స్క్రీన్ క్లారిటీ అదిరిపోయింది అనమాట. ఇదేంటి స్క్రోల్ వీల్ ఫంక్షన్ అంటే? మన ఇక్కడ స్టీరింగ్ మీద ఈ కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏది పెట్టొద్దు అన్న స్క్రోల్ వీల్స్కి. మిర్రర్స్ ఇవన్నీ అన్ని రకాలు పెట్టుకోవచ్చు, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఫోల్డ్ మిర్రర్స్, మ్యూట్, డీఫ్రాస్ట్, డిస్ప్లే బ్రైట్నెస్, గ్లవ్ బాక్స్ మొత్తం అంతా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి
ఓకేనా. ఆ తర్వాత తెలుగు పెడదామా? తెలుగు లేదు పెట్టడానికి. ఇండియా లాంగ్వేజ్ ఏదైనా ఉందా? హిందీ కూడా లేదు. ఆఖరికి క్రొయేషియాకి కూడా ఎవరు ఇచ్చిన ఇంపార్టెన్స్ మన ఇండియాకి ఇవ్వలేదు. టూ మచ్. అది టచ్ స్క్రీన్. స్పానిష్ ఉంది, ఫ్రెంచ్ ఉంది, క్రొయేషియన్ ఉంది, ఇటాలియన్ ఉంది, లిథువేనియన్ ఉంది, హంగేరియన్ ఉంది, డచ్ ఉంది, నార్వీజియన్, పాలిష్, పోర్చుగీస్, రొమేనియన్. సీరియస్లీ ఏదో ఒక ఇండియన్ లాంగ్వేజ్ లేదు. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్, వెరీ హర్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవచ్చో నాకు తెలీదు. సో వాయిస్ యాక్టివేటెడ్ ఇవన్నీ. సో చూసారు కదా ఈ ట్రిప్స్ ఇప్పటిదాకా ఎన్ని వెళ్ళాం, యావరేజ్ మొత్తం ఛార్జ్ ఎంత అయింది, ఎన్ని డిస్టెన్స్, ఇప్పటిదాకా ఎంత వెళ్ళాం అన్నీ చూపిస్తుంది. సో వైఫై కూడా ఉంది. వైఫై మనం బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా టెస్లా ఇచ్చే వైఫై వాడుకోవచ్చు. సో ఇవన్నీ మాట. సో వాల్యూమ్ స్పీకర్లు 8 అనుకుంటా. స్పీకర్లు కూడా పూర్తిగా అప్గ్రేడ్ చేసేసాడు. చాలా 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 బాగుంది సౌండ్ సిస్టము. సో సౌండ్ సిస్టము ఇలాగ ప్లే చేస్తే తెలియదు కానీ క్లారిటీ అదిరిపోయింది, సౌండ్ అదిరిపోయింది. సో ఇప్పటిదాకా మీకు చూపించింది ఆటో పైలట్ అంటే ఫుల్ ఎఫ్ఎస్డి కూడా చూపించాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటిదాకా ఉన్న దానిలో మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఎందుకు ఈ టెస్లా నేను కొనొద్దు, రికమెండ్ చేయొద్దు అని చెప్పే కదా, దానికి ఆన్సర్ చెప్తే ఇప్పుడు. సో నాకు ఇదే డౌట్ వచ్చింది, సడన్గా స్క్రీన్ ఫ్రీజ్ అయిపోతే ఏం చేయాలని. ఇదిగోండి పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ ఈ పైన ఉన్నాయి. సో ఇది డ్రైవ్ అని పెట్టాను. మనం ప్రెస్ చేసి ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీకి. నాకు మొన్నే డౌట్ వచ్చింది, అశోక్తో మాట్లాడుతూ అడిగాను, ఎలా ఏం చేస్తాంరా స్క్రీన్ అని. ఇప్పుడు రియలైజ్ అయ్యాను. ఇదిగోండి ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి, ఇది ఎమర్జెన్సీ వాడడానికి. ఇదిగోండి రివర్స్ కొడితే రివర్స్. సో అది ఎమర్జెన్సీ లాక్ అయిపోతే అవన్నీ బాగా ఆలోచించే పెడతారు కదా. సో ఇది పార్క్ పైన. సరే, సో అదనమాట మన న్యూ కార్ గురించి. సో లోపలికి వెళ్దాం ఇంకా. ఓకే బాయ్. సో స్టార్టింగ్లో చెప్పాను ఎవ్వరు కొనొద్దు చెత్త కార్ అని. ఎందుకన్నానంటే ఒక్కసారి మీరు టెస్లా డ్రైవ్ చేసాక అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్లో ఇంకా ఏది డ్రైవ్ చేయలేం. మొదటి కార్ కొన్నాక నా లెక్సస్ ఉండేది, అప్పుడు వెంటనే ఆ లెక్సస్ ఇచ్చేసి రెండో టెస్లా తీసుకున్నా. ఇప్పుడు అంటే ఎప్పుడు మనం ఊరి మీద తిరగడం, ఇంట్లో ఎక్కువ ఉన్నాం కాబట్టి మోడల్ వై అవసరం లేదని అనుకున్నా. కాకపోతే చాలా రోజులు అయిపోయింది, మోడల్ 3 డ్రైవ్ చేస్తున్నాం, అందరూ కొంటున్నారు, మనకు కొనకపోతే ఎలాగా అని. ప్లస్ మెయిన్గా యానివర్సరీకి స్పెషల్గా 25వ యానివర్సరీ గిఫ్ట్ అని అనుకున్నా, సంథింగ్ స్పెషల్ ఊహించిందని, అందుకని మోడల్ వై కొన్నాం. ఒకసారి మోడల్ వై కొంటే ఇంకా నిజంగా చెప్తున్నా, మోడల్ ఎక్స్ కూడా నేను డ్రైవ్ చేశాను. మోడల్ ఎక్స్ కొంచెం భారీ, తర్వాత ప్రైస్ కంపారిజన్ కూడా మోడల్ ఎక్స్కి మోడల్ వైకి చాలా తేడా ఉంది. దాని ప్రకారం అయితే నా దృష్టిలో మోడల్ ఎక్స్ ఈజ్ నాట్ వర్త్ ద కాస్ట్ అని నా దృష్టిలో. నా పర్స్పెక్టివ్ నేను చెప్తున్నా, వేరే వాళ్ళు పర్స్పెక్టివ్ వేరే అయ్యుండొచ్చు. సో మోడల్ వై అయితే ఆ కాస్ట్కి, ఉన్న ఫీచర్స్కి, బ్యాటరీ కార్ మెయిన్, తర్వాత ఈ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్, మిగతా ఆటో పైలట్లు, మిగతా కార్ల ఆటో పైలట్, ఈ కార్ ఆటో పైలట్కి అబ్సల్యూట్గా చాలా 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 తేడా. సో ఈ కార్తోని నేను 100కి 500 సాటిస్ఫైడ్. సో ఎవరైనా ఈ కారు కొంటే ఇంక జీవితాంతం వదలరు. కాబట్టి తమ్నేల్లో ఎందుకు నచ్చలేదు, ఎందుకు చెత్త కార్ అని ఏదో సిటిఆర్ పెంచడం కోసం, మీ క్యూరియాసిటీ పెంచడం కోసం చెప్పాను. కార్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, ఫెనామినల్. అందుకే ఫస్ట్ కార్ టోటల్ అయిపోయాక కూడా రెండో కార్ వేరే ఆపర్చునిటీ ఉన్నా ఏది డ్రైవ్ చేసినా కూడా టెస్లా ఫీలింగ్ రాలేదు. అందుకని అబ్సల్యూట్ బై, సూపర్బ్. అసలు మస్కి ఇంకోసారి సలాం, అంత అద్భుతమైన కార్. సో ఇది గైస్, ఇందులో చూపించాలంటే ఒక 2 గంటల సేపు కాంటెంట్ చేయొచ్చు ఆ కారు మీద ఉన్న చిన్న హంగులు. కాకపోతే ఎసెన్షియల్స్ అయితే మీకు చూపించాను, ఓకేనా. సో ఈ వీడియో కిందే మర్చిపోకుండా ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే మాత్రం రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.